చెప్పు. మరి ఇప్పుడు ఆఖరికి ఏం చేస్తాడంట మరి ఇక మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడంట మమ్మల్ని? ఇప్పుడు ఆడేమన్నాడు అని నా కొడుకు అని ముద్దాడుకునేవాడు. ఒక 5వ తరగతి కాదు, ఒక 7వ తరగతి కాదు, 4 చదువుకుంటుంది ఇంత పిల్లగాడు. ఆయన మింగాలని దానికి కుడుకుడు మింది. మరి ఏమంటుండే ఆఖరికి? అది నేను కాటం గారిని కొడుకు. ఆఖరికి ఏమంటుండే? ఏంది అనేది ఆడేంద్ర అనేది ఎవరినైనా ఉండి మింగుతాడు, ఆ పిల్లగాని మింగుతా అంటుండు. ఎందుకు? ఎందుకంటే అట్టలో ఉండగా ఎండిపోయి గుండె వయసు వస్తాడు. ఎవడాడు అట ఏదో అనుకుంటాడు. ఆడే శివుడు. శివుడా? శివయ్య ఆడే, ఎవడు ఆడే, ముందగాడు. మీతో చెప్పిండా? ఏమని చెప్తుండు? గుండె వరిగి సత్తడానే నేను కఠినమైన అంతరాలు అయితే తల్లిదండ్రులు. మరి ఎందుకంట? ఎందుకంట? ఎందుకంటే చేయాలి. అదే ఎందుకు? ఆయనకేం లాభం? నువ్వు బంగారు గడ కాడ కళ్ళు దాపి నువ్వు దారాటే మొత్తం గిరాయించినట్టు తక్కినావు. కాదే అన్నారు కదా ఆడు వచ్చి మళ్ళీ నాతోని నాకు చెట్టు పెట్టిండు, లంజవాడుకు అన్ని తెప్పించిండు. దొంగవాడు కావాడు మళ్ళీ పోతున్నారా నేను? ఏం తెప్పించిండు? అన్ని మా ఫోటోలు గిడవలు దిద్దురా నేను అట్టబోదు చెప్పేదా? చెరగట్ట అని చెట్టు పెట్టినాడు. చెరగట్ట అని చెట్టు పెడితే తెచ్చాడు. లేకపోతే నేను పోదునా అన్ని బాయ్ బంద చేస్తాను. ఊకొని నేను అన్ని తీసి పారదయ్యి అని పూజ చేసి లేదురా. నువ్వేమన్నా మరి ఇప్పుడు నేను పూజ ఎవరు చేయన్నారు? నేను పూజ చేసేదాన్ని ఆ పొడిచే సూర్యుని శరదేవ తప్ప నేను వదిలి పూజ చేయ. మరి పటాలు తెచ్చుకున్నావా? పటాలు ఆ చెట్టు పెట్టి తెప్పించిండు. ఇప్పుడు తెస్తున్నాను రా.